నమస్తే, వెల్కమ్ టు వైఎన్సీ న్యూస్. ప్రతి పేదవాడి ఆకలి దప్పికలు తీర్చడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని టీడీపీ సీనియర్ నేత పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. కాకినాడ జిల్లా పెద్దాపురం సామర్లకోట పట్టణాల్లో అన్న క్యాంటీన్లను స్థానిక కూటమి నేతలతో కలిసి రాజప్ప ప్రారంభించారు. ప్రతి పేదవాడికి 3 పూట్ల అన్నం పెట్టేందుకే అన్న క్యాంటీన్లను చంద్రబాబు ప్రవేశపెట్టారని 2014-19 మధ్య నిరాటకంగా పేదవాడికి అందుబాటులో ఉన్న అన్న క్యాంటీన్లు వైసీపీ ప్రభుత్వంలో కనుమరుగాయని, మెయింటెనెన్స్ చేయలేక అన్న క్యాంటీన్లను జగన్ మూసివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరిగి కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత అన్న క్యాంటీన్లను పేద ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం ఆనందకరమైన విషయమని రాజన్న తెలిపారు. చంద్రబాబు నాయుడు గారు 14-19 ముఖ్యమంత్రి అయినప్పుడు ఈ కొత్త రాష్ట్రాన్ని అనేక రకాలుగా అభివృద్ధి చెందాలి, అందరూ కూడా పేదరికం పోవాలన్న ఆలోచనతోటి అన్న క్యాంటీన్ ఆ రోజు 100 క్యాంటీన్లు మున్సిపాలిటీలు అన్నీ కూడా ఓపెన్ చేయడం జరిగింది. మరి ఓపెన్ చేయడమే కాదు, 5 రూపాయలకే భోజనం పెడదాం, ఎవరైనా పేదవాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ సంతృప్తిగా భోజనం చేసి వెళ్ళి మరి చాలా సంతోషించేవారు అందరూ కూడా. మరి అలాంటిది నిరాటంగా కొనసాగింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నానని చెప్పు తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్నా క్యాంటీన్ రద్దు చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు అయితే అన్నా క్యాంటీన్ పేరు మార్చుకుని వైఎస్ఆర్ పెట్టుకోమని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు అన్నా క్యాంటీన్ మొత్తం రద్దు చేసాడు. అంటే మేనేజ్ చేయలేక రద్దు చేయడం జరిగింది. చేసిన తర్వాత 5 సంవత్సరాల్లో కూడా మరి భోజనాలు లేవు, పేదలకు లేవు, అనేక ఇబ్బందులు పడ్డారు. వాళ్ళంతా కూడా మేము మేనిఫెస్టోలో మళ్ళీ అన్నా క్యాంటీన్ ఇస్తానని చెప్పడం, ఇలా అన్నా క్యాంటీన్ మళ్ళీ ప్రారంభించాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ చేసేది ఇవాళ రాష్ట్రం అంతా కూడా వేళ అన్న క్యాంటీన్లు ఓపెన్ చేయడం. అందులో ముఖ్యంగా బ్రేక్ఫాస్ట్ 5 రూపాయలకి 2 ఇడ్లీలు 1 పూరి, అలాగే భోజనం పొద్దున్న లంచ్, అలాగే సాయంత్రం డిన్నరు మెనూతో సహా ముందిచ్చి మంచి భోజనం, హైజిక్ భోజనం మరి ఇవాళ ఇవ్వటం జరుగుతుంది. అంచేత ఇవాళ మేము అందరం కూడా సామర్లకోట పెద్దాపురం మా నియోజకవర్గంలో ఓపెన్ చేసాం. అందరూ కూడా వచ్చి పేదవాళ్ళు అందరూ వచ్చి భోజనం చేసి ఎలా సంతోషించవలసిందిగా కోరుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు అలాగే రాజధాని డెవలప్ చేయాలి, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని ఆలోచనతో 2 ప్రాజెక్టులు పూర్తి చేయడం జరిగింది. మరి అదే కాకుండా గ్రామాలు కానీ మున్సిపాలిటీలు కూడా అభివృద్ధి చెందాలి, జిల్లాలు అభివృద్ధి చెందాలి, గ్రామాలు అభివృద్ధి చెందాలని ఆలోచనతో ఆయన 20 కోట్ల రూపాయలతోటి గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చేయడం కోసం ఎన్ఆర్జీ ద్వారా ఇవ్వడం జరిగింది. అదే మున్సిపాలిటీలో కూడా రకరకాల గ్రాంట్లతోటి ఇలా మేము శ్రీకారం చుట్టాం. నిన్నే పార్కు మరి క్లోజ్ 5 సంవత్సరాలు వైసీపీ గవర్నమెంట్లో మంచి పార్కు క్లోజ్ చేశారు, దాన్ని ఓపెన్ చేసాం నిన్న. అలాగే మొత్తం సామర్లకోట పెద్దాపురం అంతా కూడా లైటింగ్ తోటి, సెంట్రల్ లైటింగ్, అలాగే లైటింగ్ తోటి 250 పోల్స్కి లైటింగ్ పెట్టడం జరిగింది. దాంతో పండగ వాతావరణం మొన్న నుంచి కూడా ఒక పండగ వాతావరణం ఇలా కనపడ్డది. నిన్న ఆగస్టు 15 కూడా మంచి కార్యక్రమాలు పెట్టి పార్కులో బాగా ఘనంగా చేసాం. అంటే ప్రతి ఒక్కరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ ఇది నాది, నేను ఇన్వాల్వ్ అవ్వాలనే తప్పంతో ముందుకు తీసుకెళ్తాం.